దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 121. పాపం ఆనంది. అసలు ఏం జరుగుతుంది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్స్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇష్టం లేని పెళ్లికి విలువ ఉండదు. ఈ తాళి నాకు అవసరమే లేదు. మీ కళ్ళ ముందే ఈ తాళి తీసి పడేస్తాను అని శిరీష తాళి పట్టుకుంటుంది. ఆగు శిరీష అంటూ నందిత తనని ఆపుతుంది. ఎందుకు ఆపుతున్నావమ్మా? విలువలేని తాళిని నువ్వు మోసినట్టు నన్ను కూడా మోయమంటావా? అంటూ శిరీష సీరియస్ అవుతుంది. నిన్ను మోయమని చెప్పడం లేదు. చట్టపరంగా వెళ్ళి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయించుకున్నాక ఆ తాళిని తీద్దువుగాని విడాకులతో ఈ పెళ్లి రద్దు చేద్దాము అంటుంది నందిత. నందిత మాటలకు అమర్, చైతన్య వాళ్ళు కంగారు పడుతుంటారు. అమ్మ నందిత, తొందరపడి నిర్ణయాలు తీసుకోకమ్మా. శిరీష జీవితం బాగుండాలని అమర్ ఇలా చేశాడు అంటుంది దమయంతి గారు. భర్తకు దూరమై ఇన్నాళ్ళు నేను పడిన బాధ చాలు. చైతన్య లాంటి వ్యక్తిని చేసుకుంటే నా జీవితం అయినట్టే తన జీవితం కూడా అవుతుంది. నా జీవితం నాశనమైనా నా పిల్లల జీవితాలు బాగుండాలి అనుకుంటున్నాను అని కోపంగా చెప్పి ఒక చేత్తో అశ్విన్ని, ఇంకొక చేత్తో శిరీషాని పట్టుకొని నందిత అక్కడి నుంచి వెళ్తుంటుంది. నందిత పడుతున్న బాధని అర్థం చేసుకుని వెళ్తున్న భార్య పిల్లల వైపు అమర్ కంటతడితో చూస్తుంటాడు. శశాంక్ వాళ్ళు వెళ్ళడం చూసి అనుకున్నట్టుగా పెళ్లి జరగకపోయినా వీళ్ళ మధ్య అగ్ని మాత్రం ఇంకా రాజుకుంది. ఇదే కంటిన్యూ అవుతూ రెండు కుటుంబాలు నాశనం కావాలి అని అనుకున్నాడు. ఇక సూర్యనారాయణకి, జితేంద్రకి అక్కడ ఎలాంటి డైలాగ్స్ లేక మౌనంగా ఉంటే అమర్ వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ రండమ్మా వెళ్దాం అని చెప్పి అమర్ బయలుదేరతాడు. అమర్తో పాటే మిగతా అందరు కూడా వెళ్ళిపోతారు. ఏంటి నాన్న ఇది? అందరూ నన్ను ఒక జోకర్లాగా ఆడుకుని వదిలేశారేంటి అంటాడు జితేంద్ర. నీ కర్మ అలా ఉంటే ఏం చేస్తాం అంటాడు సూర్యనారాయణ. వేస్ట్ ఫెలోస్ అని శశాంక్ కూడా వాళ్ళని తిట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత అమర్ కారులో ఆనందితో కలిసి నందిత ఇంటి ముందు కారాపి దిగమ్మా అని అంటాడు. నందిత దిగి అమర్ దగ్గరికి వచ్చి ఇంట్లోకి వెళ్ళాక ఈ అమ్మ ఏమంటాడోనని భయంగా ఉంది మావయ్య అని అంటుంది. ఆ భయం అమర్ మనసులో కూడా ఉండి చైతన్య, శిరీషల పెళ్లి జరిపించడం కోసం నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీరా అని అంటాడు. అయ్యో మావయ్య, మీరు సారీ చెప్పడం ఏంటి? అలా మాట్లాడకండి. కాకపోతే శివంగికి, అన్నయ్యకి విడాకులు కాకుండా చూడండి అని అంటుంది. వాళ్ళకు విడాకులు కావడం అంత ఈజీ కాదులే. కానీ అశ్విన్ కోపంలో ఏదైనా అన్నా కూడా నువ్వు కాస్త సైలెంట్గా ఉండమ్మా అని అంటాడు. యమ కోపంలో కూడా న్యాయం ఉంటుంది కాబట్టి అలాగే ఉంటాను మావయ్య అంటుంది అమాయకంగా. ప్రేమగా తన తల నిమిరి పదమ్మా అంటూ ఆనందిని తీసుకుని గేట్ దాటి లోపలికి వెళ్తుంటాడు. తనని ఇంటి ముందు వరకు తీసుకువెళ్ళి ఇక లోపలికి వెళ్ళమ్మా అని అంటాడు. సరే మావయ్య అని చెప్పి ఆనంది లోపలికి వెళ్ళబోతుండగా తన లగేజ్ మొత్తం గాలిలో ప్రయాణిస్తూ వచ్చి తన కాళ్ళ దగ్గర పడతాయి. ఆనంది అది చూసి ఆశ్చర్యపోతూ ముందుకు చూసేసరికి అశ్విన్ నిప్పులు చెరుగుతూ చూస్తుంటాడు. అశ్విన్కి చెరువు పక్క నందిత, శిరీష కూడా కోపంగా వచ్చి నిలబడతారు. ఒక పక్కకి ముత్యాలు కూడా బాధపడుతూ వచ్చి నిలబడుతుంది. తన లగేజ్ని బయటకు ఎందుకు విసిరేశాడో ఆనందికి అర్థం కాక చూస్తుంటే అమర్ అర్థం చేసుకుని ఆ లగేజ్ చూసి కోపంగా ఉన్న వాళ్ళ ముగ్గురిని చూస్తుంటాడు. నా లగేజ్ని బయట పడేసావేంటి అమ్మా అని అడుగుతుంది ఆనంది అదే అమాయకత్వంతో. నువ్వు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి అంటాడు అశ్విన్ నిప్పులు చెరుగుతున్న కళ్ళతో. అశ్విన్ మాటలకు ఆశ్చర్యపోతూ నేనెందుకు వెళ్ళిపోతానే అమ్మా? నువ్వు నా మొగుడివి కదా. నువ్వు ఉన్న దగ్గరే నేనుండాలి అని అంటుంది. ఆ అవకాశాన్ని నువ్వు కొన్ని గంటల క్రితమే కోల్పోయావానంది అంటూ అశ్విన్ సీరియస్ అవుతాడు.
ఆ మాటలకు ఆనంది కాస్త భయపడుతూ, "అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావమ్మా?" అని అడుగుతుంది ఏడుపు మొహంతో. "ఇక జీవితంలో నువ్వు నాతో కలిసి ఉండటానికి వీల్లేదు. మీ మావయ్య వెంట తిరిగి నీ ఆనంద నిలయానికి వెళ్ళిపో" అంటాడు ఇద్దరిని కోపంగా చూస్తూ. అది వినగానే తన హార్ట్ బ్రేక్ అవుతుంటే అమర్ నిర్ఘాంతపోతున్నాడు. "ఇదేంటి అమ్మా? నాకు ఇంత పెద్ద షాక్ ఇస్తున్నావు. నిన్ను వదిలేసి నేను అసలు ఉండగలనా?" అని అడుగుతుంది. శిరీషకి మత్తిచ్చి నీ అన్నతో పెళ్లి జరిపించకముందు నువ్విదంతా ఆలోచించాలి. మా కళ్ళు కప్పి మమ్మల్ని మోసం చేసినందుకు నిన్ను చూడటానికి కూడా నేను ఇష్టపట్టలేదు ఆనంది. ఇక నువ్వు నా దగ్గర ఉండే అర్హత కోల్పోయావు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అంటాడు అశ్విన్. అశ్విన్ మాటలకి తన గుండె పగులుతూ తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అమర్ నందిత మీద కోపం తెచ్చుకుంటూ, అశ్విన్ అలా మాట్లాడుతుంటే నువ్వేంటి నందిత శిలలా ఉండిపోతున్నావు అని అడుగుతాడు. అశ్విన్ నిర్ణయమే నా నిర్ణయం కాబట్టి శిలలాగా ఉండిపోయాను అమర్. తీసుకొచ్చిన దారిని నీ కోడల్ని తీసుకుని వెళ్ళు అంటుంది నందిత. శిరీష మాత్రం ఏమీ మాట్లాడకుండా ద్వేషంతో తండ్రిని కోపంగా చూస్తుంటుంది. లేదు, నేను వెళ్ళను. అమ్మని వదిలిపెట్టి నేను అసలు ఉండలేను. నేనిక్కడే ఉంటాను అంటుంది ఆనంది మొండిగా. మమ్మల్ని మా మాటల్ని గౌరవించకుండా నువ్వు చేసిన పని చిన్నది కాదు ఆనంది. నా చెల్లెలి జీవితాన్ని నిలువున నాశనం చేశావు. ఈ విషయంలో నిన్ను ఎప్పటికీ క్షమించలేను. మర్యాదగా మా ఇంటి నుంచి వెళ్ళిపో అంటాడు అశ్విన్. అంత మాట అనకు యమా. కావాలంటే నన్ను బోలెడన్ని తిట్లు తిట్టు. ఇంకా చెప్పాలంటే నీ కోపం పోయే వరకు నన్ను పిచ్చి పిచ్చిగా కొట్టు. అంతేకాని నన్ను నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పొద్దు యమ్మా అంటుంది కంగారు పడుతూ. ఆనంది తప్పు చేయలేదు అశ్విన్. శిరీష భవిష్యత్తు కోసం తను మంచే చేసింది. ఆనందిని దూరం చేసి తనని ఏడిపించకు అంటాడు అమర్. మీ కోడలు నాకు ఇష్టం లేని పెళ్లి చేయటం నాకు చేసిన మంచి పని అవుతుందా అని అడుగుతుంది శిరీష. అమ్మ శిరీష, చైతన్య ఏదో తెలియని తనంతో మాట్లాడింది నువ్వు సీరియస్గా తీసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలని చూశావు. నీ జీవితం బాగుండాలని మేమందరం నీ పెళ్లి చేశాం తప్ప ఇంకొక స్వార్థంతో కాదమ్మా అంటాడు అమర్. ఈ మాటలు విని విని విసుగు వచ్చింది నాకు. అయినా పని కట్టుకొని నా జీవితాన్ని బాగు చేయమని నేను మీ అందరినీ కోరలేదే. ఈ ఆనందితో సహా మీరందరూ ఎంత దుర్మార్గులో నాకు పూర్తిగా అర్థమైంది. మీ అందరిని చూడాలంటే నాకు కోపంగా ఉంది అంటుంది శిరీష. ఏంటి శివంగి అలా మాట్లాడుతున్నావు? నీకోసం మా అన్నయ్య ఎన్నిసార్లు కంటతడి పెట్టాడో తెలుసా అంటుంది ఆనంది. ఆ కన్నీళ్లు చూసే నా జీవితాన్ని కన్నీలమయం చేశారు కదా అంటుంది శిరీష. మాటలు అనవసరం ఆనంది. మాకు కీడు చేసిన నువ్వు మా దగ్గర ఉండటానికి వీల్లేదు అంటాడు అశ్విన్. లేదు అమ్మా, నేను అస్సలు వెళ్ళను. నిన్ను వదిలిపెట్టి నేను అస్సలు వెళ్ళను అంటూ ఏడుస్తుంటుంది. జరిగిన దాంట్లో నా తప్పే ఉంది కానీ ఆనంది తప్పు ఏమీ లేదు అశ్విన్. నేను చేయమంటేనే అలా చేసింది అంటాడు అమర్. తను మా మాట కంటే నీ మాటకే గౌరవించి మా ఇంటి కీడుని కలగజేసింది కదా, మరిక తను మా ఇంట్లో ఎందుకు అంటుంది నందిత. చూడు నందిత, ఆ రోజు మిమ్మల్ని ఇంటి నుంచి వెళ్ళిపోమ్మన్నందుకే ఇన్నేళ్ళు నువ్వు నీ కొడుకు పగపడుతూ వచ్చారు కదా, మరిప్పుడు మీరు చేస్తుందేంటి అని నిలదీస్తాడు అమర్. నేను ఏ తప్పు చేయకపోయినా నాకు శిక్ష వేశావు అమర్. కానిక్కడ ఆనంది తప్పు ఉంది. మాకు మా ఇంటికి గౌరవం ఇవ్వకుండా ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేసింది అంటుంది నందిత. నాశనం చేయటం కాదు, నాశనం కాబోతున్న తన జీవితాన్ని కాపాడిందని తెలిసిన రోజు మీరందరూ ఆనందికి రుణస్థులవుతారు. ఇప్పుడు నేను మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఆనందిని మీరు కాదనుకున్నా తనని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. కానీ నందిత, పరిస్థితులు మనుషుల్ని ఎంతవరకైనా తీసుకువెళ్తాయని చెప్పడానికి నేనే కాదు, ఇప్పుడు మీరు చేస్తుంది కూడా ఒక ఉదాహరణ. ఇప్పుడు ఆనందిని ఎలా అయితే మీరు కాదనుకొని బయటికి వెళ్ళమంటున్నారో, అప్పుడు నేను కూడా కొన్ని పరిస్థితులకి తలొగ్గి మిమ్మల్ని వెళ్ళమన్నాను. అది అర్థం చేసుకునే పరిపక్వత మీలో ఎవ్వరికీ లేనందుకు బాధపడుతున్నాను అని కోపంగా చెప్పి, వీళ్ళు నిన్ను కాదనుకున్నా నీకు మేమున్నావమ్మా, పద ఆనంది
అని అంటాడు తన లగేజ్ చేత పట్టుకొని. "యమ్మని చూడకుండా నేను అసలు ఉండలేను మావయ్య" అంటుంది ఏడుస్తూ. "ఆ ధ్యాస నీ మొగుడికి లేదు కదమ్మా! నిజంగానే నీ మొగుడు నీ పాలిట ఇప్పుడు యముడులాగానే కనిపిస్తున్నాడు ఆనంది. వద్దనుకున్న వాళ్ళ దగ్గర నువ్వు బతిమలాడుతూ ఉండేదేమిట్రా?" అని అంటాడు. అయినా ఆనందికి అశ్విని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక, "ప్లీజ్ అమ్మా! నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టొద్దు. నీకు నా మీద ఉన్న కోపాన్ని ఇంకా ఏ రకంగా అయినా తీర్చుకో. కావాలంటే మీ ఇంట్లో పని మొత్తం నేనే చేస్తూ పని మనిషిగా ఉంటాను గానీ, నన్ను మాత్రం వెళ్ళమని చెప్పొద్దు యమ్మా" అంటూ ఏడుస్తూ దగ్గరికి వస్తుంది. కానీ అశ్విన్ హృదయం తన మీద బగబగ మండిపోతూ ఆనంది మెడ పట్టుకొని అమర్ మీదకి నెట్టి, "ఇంకెప్పుడు కూడా ఇక్కడికి రావాలని చూడకానంది" అని చెప్పి అశ్విన్ లోపలికి వెళ్ళిపోతాడు. అశ్విన్ చేసిన పనికి అమర్ నిర్ఘాంతపోతూ కన్నీళ్లు పెట్టుకున్న ఆనందిని దగ్గరికి తీసుకుంటే నందిత, శిరీష వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ లోపలికి వెళ్తారు. వాళ్ళతో పాటు ముత్యాలు కూడా బాధపడుతూ లోపలికి వెళ్ళింది. వెళ్ళిన కొద్ది క్షణాల్లోనే డోర్స్ క్లోజ్ అవుతాయి. "ఏంటి మావయ్య, ఏ అమ్మ ఇలా చేశాడు?" అంటూ ఏడుస్తుంటుంది. "వాళ్ళిప్పుడు ఆవేశంగా ఉన్నారమ్మా. నువ్వు ఎంత బతిమిలాడినా వాళ్ళ మనసు కరిగేలాగా లేదు. ముందు ఇక్కడి నుంచి పద" అంటూ అమర్ ఆనందిని తీసుకుని వెళ్తుంటే ఆనంది వెనుకగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఇంటి గేటు దాటుతుంది. ఆ ఇంటి వైపు చూస్తూనే అమర్తో కలిసి కారులో వెళ్తుంది. అశ్విన్ రూంలోకొచ్చి తను చేసిన పనికి కోపంగా ఉంటూనే తనని మెడపెట్టి గెంటడం గుర్తు తెచ్చుకొని మౌనంగా బాధపడుతుంటాడు. నందిత రూంలోకి వచ్చి వెనుకగా కనిపిస్తున్న కొడుకును చూసి బాధపడుతూ దగ్గరికి వెళ్ళి, "అశ్విన్" అని పిలుస్తుంది. అశ్విన్ తల్లి పిలుపుతో అప్పటికి వచ్చి చేరిన కన్నీళ్లు కనపడకుండా కళ్ళు పిండుకొని ముందుకు తిరిగాడు. "చిన్నప్పుడు నువ్వు ఆనందిని వదిలేసి వచ్చిన తర్వాత తన జ్ఞాపకాలతోనే నువ్వు పెరుగుతూ వచ్చావు. ఆ జ్ఞాపకాలే ఆనంది మీద ప్రేమగా మార్చుకున్నావు. ఆనంది దీపక్‌ని పెళ్లి చేసుకోబోతుందని తెలిసి తట్టుకోలేకపోయావు. తన అమాయకత్వాన్ని అడ్డుగా పెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేసి తనని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఆనందిని పంపించి నీ హృదయాన్ని చెరువు చేసుకుంటున్నావు. ఆనంది మీద ప్రాణాలు పెంచుకున్న నువ్వు మరెందుకురా ఆనందిని పంపించి ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నావు" అని అడుగుతుంది. "ఆనందిని ప్రేమిస్తున్నానని చెప్పేసి తను చేసిన తప్పుల్ని కూడా ప్రేమించమంటావా అమ్మా?" అని అడుగుతాడు. వాళ్ళ అన్నయ్య కోసం వాళ్ళ మావయ్య మాటలు విని ఆనంది తెగించి ఇలా చేసిందని తెలుస్తూనే ఉంది కదా అంటుంది నందిత. "అంటే ఆనందికి ఎంతసేపు వాళ్ళ అన్నయ్య, వాళ్ళ మావయ్య గాని మనమంటే పట్టదా? ఈ పెళ్లిలో ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే మామూలుగా ఉండదు ఆనంది అని తనకి ఆల్రెడీ ఎన్నోసార్లు వార్నింగ్ కూడా ఇచ్చానమ్మా. అయినా కూడా భర్తగా నాకు గౌరవం ఇవ్వకుండా నా మాటలు పెడచెవిన పెట్టి వాళ్ళకి సహకరించిందంటే నా పెళ్ళాం మీద నాకు ఇంకెందుకు గౌరవం ఉంటుందమ్మా" అని అడుగుతాడు. అశ్విన్ మాటలకు నందిత బాధపడుతూ చూస్తుంటుంది. ఎంతసేపు తన కోసం నేను ప్రాకులాటమే కానీ తనకి నా మీద మొదట్నుంచి కూడా ఇష్టం లేదమ్మా. చిన్నప్పుడు తనతో కలిసి ఆడిన ఆటలన్నీ మర్చిపోయింది. అసలు తన కోసం నేను ఒక్కడిని ఉన్నాననే విషయం కూడా తనకి గుర్తులేక దీపక్‌ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. అయినా చిన్నపిల్ల, ఆ వయసులో తనకి ఏమీ గుర్తులేదులే అని ఏదో ఒక రకంగా తనని పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన కొన్ని రోజులు మొండితో నాకు దూరంగా ఉన్నా, తర్వాత యమ యమ అంటూ నా చుట్టూ తిరుగుతూ వచ్చింది. చిన్నప్పటి జ్ఞాపకాలు తనకి గుర్తులేకపోయినా ఈ రకంగా అయినా నన్ను ప్రేమిస్తుందని తృప్తి పడ్డాను. అంతేకాదమ్మా, శిరీష పెళ్లి తర్వాత ఇక తనని నా జీవితంలోకి పూర్తిగా ఆహ్వానిద్దామని అనుకున్నాను. కానీ ఇంతలోనే ఆ రాక్షసి నా మనసుని గాయం చేసింది. నా మాటకు నాకు విలువ ఇవ్వకుండా వాళ్ళ మావయ్య, వాళ్ళ అన్నయ్య కోసం నన్ను పిచ్చివాణ్ణి చేసింది. వద్దమ్మా, నాకు గౌరవం ఇవ్వని ఆనంది నా జీవితంలో వద్దు. ఆనంది చేసే చిన్న చిన్న చిలిపి పనులైతే క్షమిస్తాను కానీ, ఈ తప్పుని మాత్రం ఎప్పటికీ క్షమించలేనమ్మా అని అంటాడు. ఆనందికి దూరమై నువ్వు ఉండగలుగుతావా అశ్విన్ అని అడుగుతుంది నందిత బాధపడుతూ. ఏం, చిన్నప్పటి నుంచి నేను తనతో కలిసి ఉన్నానా?
తను లేకుండా ఇప్పుడు నేను ఉండలేను అనుకోవడానికి అని అంటాడు కన్నీళ్ళు కంట్రోల్ చేసుకుంటూ. అది కాదు అశ్విన్. అప్పుడంటే తప్పక ఉన్నావు. కానీ ఇప్పుడు తనతో నీకు బంధం ఏర్పడింది అని ననిత మాట్లాడబోతుంటే, ఇక్కడ రక్త సంబంధానికి విలువ లేకుండా పోతుంటే, ఇక ఆనందితో నాకున్న రిలేషన్ ఎంతమ్మా అంటాడు విరక్తితో. ఆ రూమ్ బయట ఉన్న శిరీష ఆనంది మీద వాళ్ళ అన్నయ్య మనసులో ఉన్న బాండింగ్ గురించి విని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. అశ్విన్ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని, నాకు నా చెల్లెల జీవితం కంటే ఎవరు ముఖ్యం కాదమ్మా. చివరికి ఆనంది కూడా. నా చెల్లెల జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చిన ఆనందిని నేను క్షమించలేను. ఇప్పటి వరకు ఆ ఆనంది నిలయంతోనే మనకి బంధాలు తెగిపోయాయనుకుంటే, ఇక ఈ రోజుతో ఆనందితో కూడా మనకు బంధాలు తెగిపోయాయి. ఇక తనకి మనకి ఎలాంటి సంబంధము లేదు అంటాడు మొండిగా. అశ్విన్ మాటలు విని శిరీష కన్నీళ్లు పెడుతూ తన రూంలోకి వెళ్తుంది. అలా కన్నీళ్లు పెడుతూనే ఎదురుగా అద్దంలో చూసుకుంటుంది. తన మెడలో చైతన్య కట్టిన పచ్చని దారం మెరుస్తూ కనిపిస్తుంటే ఆ తాళిని కోపంగా పట్టుకొని, మా అన్నయ్య నీ చెల్లెల్ని ప్రాణంగా ఆరాధిస్తూ పెళ్లి చేసుకుంటే నువ్వు మాత్రం స్వార్థంతో కళ్ళు మూసుకొని పోయి నన్ను ప్రేమిస్తున్నట్టుగా నటించి ఇప్పుడు నాకు ఇష్టం లేకుండానే నా మెడలో తాళి అని ఉరితాడిని బిగించావు. ముందు ముందు మా అన్నయ్య ఆనందిని క్షమిస్తానో లేదో తెలియదు కానీ నిన్ను మాత్రం ఎప్పటికీ క్షమించను చైతన్య అని అనుకుంటుంది చైతన్య మీద కోపంతో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆనంది మీద అంత ప్రేమ ఉన్న అశ్విన్ ఆనందిని ఎక్కువ రోజులు వదిలేసి ఉండగలుగుతాడా? అసలు అశ్విన్‌కి దూరమై ఆనంది ఉండగలుగుతుందా? ఇంత పట్టుదలతో ఉన్న శిరీష చైతన్యతో కలుస్తుందా? లేక విడాకులు ఇస్తుందా? విడిపోయిన ఈ జంటలు రెండూ మళ్ళీ వాళ్ళ భాగస్వాములను ఎప్పుడు ఎక్కడ మీట్ కాబోతున్నారు? తెలియాలి అంటే వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.